ఇదేంటి ఐరేంద్రి అత్తే వస్తుంది? ఈవిడ గాని అడిగేసి స్లిప్ అయ్యి వసుంధర గారి మీద పడితే ఇంకేమన్నా ఉందా? అమ్మో, అలా జరగకూడదు. హలో రమణి గారు, నేనండి ఐరేంద్రిని. అత్తయ్య గారు. మేడం, శ్రీవారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఐరేంద్రి గారు, లేవండి. జాగ్రత్త. మీకేం కాలేదు కదా? అయ్యో ఐరేంద్రి గారు, మీకేం కాలేదు కదా? లేవండి. మగవాళ్ళు ఈ ప్లాన్ అమలు చేస్తే వర్కౌట్ అవుతుందా అని నేనంటుంటే నేను చిన్నపిల్లన్నా అంటూ నన్ను చీప్ గా చూసి ముందుకెళ్లారు. ఐరేంద్రి గారు అదుపు తప్పి మీ మీద పడితే గాని మీకు తెలియలేదు. అవునండి శ్రీమతి గారు, మా ఐరేంద్రి అత్తయ్య నన్ను తోసేగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. అసలు బతికి బయటపడమే కష్టం అనుకున్నాను. శ్రీవారు, మీ మాటల్లో ఎక్కడో నిస్పృహ వస్తుంది. అక్కని వంశీసార్ని కలిపేందుకు ఇంకో ఎత్తు వేసేలా లేరు? ఇప్పుడిప్పుడే కొద్దిగా నొప్పులు తగ్గుతున్నాయి. పూర్తిగా తగ్గాక అప్పుడు ఎరుపు జెండా పట్టుకుని నిలబడతాను. విజయాన్ని గెలిచి చూపిస్తాను శ్రీమతి గారు. ఇక మీరేం చూపించాలనుకోవద్దు శ్రీవారు. ఒక్కసారి మీ ప్రతాపం చూపించాలని అడుగు వేస్తేనే మీకు ఇలా అయిపోయింది. శ్రీమతి గారు, అబ్బా, మీరు మరీ అంత హేళన చేసి నవ్వకండి. పెరట్లో పూలు కూడా పోయేవేమో. అది కాదు శ్రీవారు, తగిలిన ఎదురు దెబ్బని ఛాలెంజింగ్ గా తీసుకుందాం. ఈసారి ఎత్తు నేను వేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. అలా అయితే రోజు ఫాలో అవుతాను శ్రీమతి గారు. శ్రీవారు, ఏంటి మీదికి వస్తున్నారు? ఏదో ప్లాన్ చెప్తానన్నారు కదా, చెప్పండి శ్రీమతి గారు. దగ్గర చేయాల్సింది మా అక్కని వంశీసార్ని. ముందు మనం దగ్గరై ఆ తర్వాత వాళ్ళని ఒకటి చేద్దాం శ్రీమతి గారు. మీరు నియమాలు తప్పితే ఐరేంద్రి గారిలో ఏదో ఒకటి వచ్చి మీ మీద పడుతుంది. కూర్చోండి, మర్దన చేస్తాను. అదే బెటర్ శ్రీమతి గారు. అలా చేస్తేనే అమ్మా ఈ ఊళ్ళ నొప్పులు తగ్గేలా ఉన్నాయి. ముందు మీరు కూర్చోండి. అబ్బా అబ్బా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మని అని ఇలా సేవలు చేస్తున్నాను. ఇంకొకరైతే నీ పాడు బుద్ధికి దగ్గర కూడా వచ్చేవారు కాదు. అమ్మా అమ్మా, ఈ నొప్పికే తట్టుకోలేకపోతున్నాను. అది కాకుండా అమ్మా, సూటి పొట్టి మాటలతో నన్ను ఇంకా పొడుస్తావేంటి? వసుంధరా వంశీ పడిపోవాలని అక్కడ ఆయిల్ పోసి ప్లాన్ చేశావు. అలా ఎందుకు చేసావు? నేను చెప్పానా నీకు అలా చేయమని? అయ్యో అమ్మా, అది నేను చేయలేదు. ఆ వసుంధరి నా మీద కోపంతో ఇలా చేసుంటుంది. కాలు జారి అబ్బా కింద పడిపోగానే నడుం పూర్తిగా విరిగిపోయినట్టుగా అనిపించడం కన్నా ముందు నేను పడ్డప్పుడు వసుంధర ఎగురుతూ భలే భలే అని అరిచినట్టు నాకు అనిపించిందమ్మా. నా కూతుర్ని ఎంత బాధ పెట్టిన వసుంధరని అస్సలు వదలను. ఇప్పుడే అమ్మా, దాని పాపన అదే పోతుందిలే అమ్మా. అంటే ఈ సందర్భానికి నువ్వు భయపడిపోయి వసుంధర మీద ఉన్న పగని చంపుకోమంటావా? అమ్మా, నీ శక్తి ముందు అదెంత చెప్పు. టైం చూసి దాన్ని చెడగొట్టి బయటికి గంటించేద్దాం. నీ నడుం కూడా విరిగిపోతే నేను తట్టుకోలేనమ్మా. ఐరేంద్రి, అదేనమ్మా, ఆ వసుంధర నా మీద ప్లాన్ చేసినట్టుగా నీ మీద కూడా ప్లాన్ చేయకూడదని కోరుకుంటున్నాను. సరే, కదలకుండా ఉండు, నేను కాపడం పెడతాను. అమ్మా
అబ్బబ్బబ్బా, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోలేదని అమ్మ లాగి పెట్టి కొట్టింది. కానీ ఆ ఆనంద్ గాడు ఆయిల్ మీద కాలేసి నా మీద పడ్డానికి కారణం ఏమై ఉంటుంది? అమ్మో, నాకులాగా ఆనంద్ వంశీ వసుంధర ఒకటయ్యారో లేదో తెలుసుకోవడానికే ఈ ప్లాన్ వేసుంటారా? అయ్యో, ఆనంద్ అలేఖ్యల వాళ్ళకుం చూస్తుంటే అసలు నిజం వాళ్ళకు కూడా తెలియనట్టుగానే నాకు అనిపిస్తుంది. కానీ ఏదేమైనా ఈ విషయం గనక నేను తెలుసుకోకపోతే చివరికి నాకు మా అమ్మ కూడా అండగా ఉండదేమో. ఆ జోగేంద్ర గాడు ఎలాగో వసుంధరని గెలవలేడు. అసలు వంశీ వసుంధర ఒకటయ్యారో లేదోనన్న విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరినీ ఎలా విడదీయాలో ఆలోచించాలి. వసుంధర నాటకాన్ని బయటపడేస్తే నన్నెప్పుడు తిట్టిపోసే సుచిత్రదని కూడా మెచ్చుకుంటుంది. వంశీ వసుంధర్ని దూరం చేసే అస్త్రం ఏముంది? ఇంత మంచి ఐడియా తట్టిందంటే దేవుడు కూడా నా వైపే ఉన్నాడన్నమాట. వసుంధరా, నీకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ అంటున్నారు కదే. నేను చేసే ఈ ప్లాన్ వల్ల నీ భవిష్యత్తు మొత్తం కుప్పకూలిపోతుంది. ఏమైంది వంశీ సార్? ఎందుకంత స్ట్రగుల్ అవుతున్నారు? ఏంటో వసుంధర, ఏం జరుగుతుందో నాకు అసలు ఏం తెలియట్లేదు. కొంపదీసి మీరు పడుకోవడానికి ఆ బెడ్ గానీ సరిపోవట్లేదా ఏంటి? నువ్వు అలా వెటకారం చేయొద్దు వసుంధర. నేనేం లావెక్కలేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రావట్లేదు. మీకు నిద్ర ఎందుకు రావట్లేదో నాకు అర్థమైందిలేండి సార్. ఏంటి వసు, నేను ఇంతసేపటి నుంచి చెప్తుంటే నీకిప్పుడు అర్థమైందా? అలా అయితే అసలు నీకేం అర్థమవుతుంది చెప్పు. ఇవాళ నేను మీకు మిరియాల పాలు ఇవ్వడం మర్చిపోయాను వంశీ సార్. మీకు పాలు తాగకపోతే రాత్రుళ్ళు నిద్ర పట్టదు కదా. ఆ విషయం మీకు తెలిసినా మీరు నాకు పని చెప్పడం ఇష్టం లేక మీలో మీరే సతమతం అవుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని బతికించేసావు వసుంధర. లేదంటే రాత్రంతా కాలక్షేపం చేయడం నా వల్ల కాదు. సరే, మీరు ఒక 10 నిమిషాలు మీకు ఇష్టమైన పాటలు వింటూ ఉండండి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వంశీ హ్యాపీగానే ఉన్నా నీ విషయంలో మాత్రం నేను మా అమ్మ ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నామే. ఇంకోసారి అందరి ముందు నిన్ను నిందించే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎలాగో వంశీకి గ్లాసుడు పాలు ఇవ్వబోతున్నావు కదా. ఆ పాలల్లో ఈ మత్తు మందిని కలిపి నీకు మతిపోయేలా చేస్తానే. వసుంధర ఇలా అయితే బయటకొచ్చేలా లేదు. ఏదో ఒకటి చేసి దీన్ని బయటకు రప్పించాలి.
వసుంధరా, నా పనైపోయింది. ఈ పాలు వంశీ తాగి కళ్ళు తిరిగి పడిపోవాలి. హలో హలో, ఎవరు? హలో, ఎవరండి? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఏంటి వసుంధరా, నేను చెప్పినట్టుగానే తొందరగానే వచ్చేసావే? ఇది నాకు కొత్తవి కాదు కదా సార్. ఏమైంది వసుంధరా? ఏం లేదు సార్, మీరు తాగుతూ ఉండండి, మన కంపెనీ ఫైల్స్ తీసుకొస్తాను. ఏంటిది, ఇక్కడ కూడా ఆఫీస్ గొడవలేనా? అది కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. మనం ప్రేమగా మాట్లాడడం మొదలు పెడితే ఈ రాత్రి సరిపోదు మరి. అయినా ఇప్పుడు మనమేమి ప్రేమికులం కాదు, భార్యాభర్తలం. గతం వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించాలి వంశీ సార్. వసు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాలనే ఉంది, కానీ ఇంకోవైపు నుండి నిద్ర కూడా వస్తుంది. సారీ వసు, నేను పడుకుంటాను. ఆ వసుంధర మీద కట్టలు తెంచుకునే కోపం వచ్చినా దాన్నేమి చేయలేక నా కూతుర్ని కొట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించైరేంద్రి. అమ్మా, అరే ఐరేంద్రి, ఏమైంది? ఏంటిది చిన్నపిల్లల? ఎందుకమ్మా ఆగిపోయావు? ఇంకాసేపు ఇలాగే తిరిగేవాళ్ళం కదా. ఐరేంద్రి, ఏమిటిది? నేను నిన్ను లాగి కొడితే అది నీకు సంతోషంగా ఉందా? అందుకే నన్ను ఇలా తిప్పుతున్నావా? అయ్యో అమ్మా, అసలు నువ్వు నన్ను కొట్టిన సంగతి నేనెప్పుడో మర్చిపోయాను. అసలు నేనెందుకు బాధపడతాను చెప్పు? సరే, అలా అయితే ఈ పిచ్చి సంతోషానికి కారణం ఏమిటో చెప్పు. ఇది పిచ్చి సంతోషం కాదమ్మా. మనం ఇంకొన్నాళ్ల పాటు ఏ చీకు చింత లేకుండా, వసుంధర గురించి ఆలోచించకుండా దర్జాగా ఉండే ప్లాన్. నా కూతురుగా పుట్టినందుకు ఇన్నాళ్లుగా అంత గొప్ప పని ఏం చేశావు చెప్పు. నిద్రపోయే ముందు వంశీ తాగే పాలల్లో ప్రయోగం చేశానమ్మా. ఐరేంద్రి, చంపేస్తాను నిన్ను. అమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నేనలా చేసింది వంశీ ప్రాణాలకి ముప్పు తీసుకురావడానికి కాదు, వసుంధర్ని అందరి ముందు పట్టించి తనని నిందించేలా చేద్దామని. ఐరేంద్రి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వంశీ పాలలో ప్రయోగం చేయడానికి వసుంధరని ఇరికించడానికి సంబంధం ఏమిటి? అక్కడే నువ్వు కనిపెట్టాల్సిన కిటుకుందమ్మా. సరే, అదేమిటో నువ్వే చెప్పు. అమ్మా, నేను మళ్ళీ విశ్వ ప్రయత్నం చేసి కోయిదర్ దగ్గర నుంచి ఎంతో ప్రభావం చూపించే మత్తుమందుని తీసుకొచ్చాను. ఆ మత్తుమందుని వంశీ తాగే పాలల్లో కలిపాను. మామూలుగా మత్తుమందు తీసుకుని నిద్రపోయిన వాళ్ళు 10 గంటల దాకా స్పృహలోకి రారని ఆ కోయిదర్ చెప్పాడు. ఈ లోపు మనం చెయ్యాల్సింది చేసి ఆ వసుంధర్ని బయటికి గెంటించేయడమే. అమ్మా, నోర్మై! ఇప్పటికే నా చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నావని చంప దెబ్బతోనే వదిలేస్తున్నాను, లేదంటే నీ గొంతు నిలిమి చంపేదాన్ని. అమ్మా, అంత పెద్ద తప్పు నేనేం చేశానని నన్ను కొట్టావు? ఐరేంద్రి, ఇంకా నీ బుర్రకి తట్టనట్టు అలా అడుగుతావేమిటి? 10 గంటల పాటు వంశీ స్పృహలో లేకపోతే ఇంట్లో వాళ్ళంతా ఎంత కంగారు పడతారు? ఈ ప్రయోగం వల్ల వంశీకి ఏదైనా ప్రమాదం జరిగితే? అయ్యో అమ్మా,
అసలు నువ్వు ఊహించినట్టు జరగడమే మన ప్లాన్ అమ్మా. ఐరేంద్రి, అవునమ్మా, రేపు ఉదయం వదిన యథావిధిగా తను చేసే పూజలో వంశీ వసుంధరలొచ్చి కూర్చోవాలనుకుంటుంది. నేను కల్పించిన మత్తు మందు వల్ల వంశీ రేపు ఉదయం దాకా నిద్రలేవడు. అంటే వంశీ నిద్ర లేచేదాకా వసుంధర కూడా సిద్ధమయ్యి బయటికి రాదు. ఈలోగా వాళ్ల కోసం సుచిత్ర వదిన గది ముందుకొచ్చి వసుంధర తలుపులు తీసేదాకా తలుపులు కొడుతూనే ఉంటుంది. సుచిత్ర వదిన వచ్చిందన్న హడావిడితో అప్పటిదాకా ఏం జరగకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు వసుంధర చీరని నలుపుకోవడం, బొట్టును చెరుపుకోవడం, తలని సవరించుకున్నట్టుగా చేసి తలుపు తీస్తుంది. సుచిత్ర వదిన ఇదంతా నిజమని నమ్మేలోపే నేనక్కడికి ఏం ఎరగనట్టే వచ్చి కుండ బద్దలు కొట్టినట్టుగా వంశీ అసలు స్పృహలోనే లేడు, మీరిద్దరు ఎలా దగ్గరయ్యారని అందరికీ అనుమానం పుట్టేలా చేస్తానమ్మా. ఎలా ఉందమ్మా నా ప్లాన్? ఒసే ఐరేంద్రి, నీకున్న కొద్ది కోడి మెదడు కూడా పనిచేయదా? లేదంటే నేను కొట్టిన చెంపదెబ్బకే ఇలా అయిపోయావా? ఏంటమ్మా నువ్వు ప్లాన్ ఇంత వివరంగా చెప్పాక కూడా ఇంకా అర్థం కానట్టు అడుగుతావేంటి? అది కాదే పిచ్చి మొహమ, నీ ప్లాన్తో నేను దొరికిపోయే అవకాశం ఉంది. వంశీ వసుంధరలో ఒకటి కాలేదని నిరూపిద్దాం అనుకున్నాను. ఇందులో అనుమానం ఏముంది? వంశీ స్పృహలో లేడన్న విషయం నీకెలా తెలుసని సుచిత్ర అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? అందరూ కదిపిన వంశీ స్పృహలోకి రాకపోతే దీనంతటికి కారణం నువ్వేనని ఈ ఇంట్లో వాళ్ళందరూ వరుస పెట్టి నిన్ను గంతో కాల్చి పడేస్తారు. నేను చెప్పిందేమిటో ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. నా వల్ల వంశీ స్పృహలో లేడని తెలిస్తే అందరూ నన్ను చంపేస్తారు. అనవసరంగా ఈ ప్లాన్ నీకు చెప్పకుండా అమలు చేశాను. ఇప్పుడు నువ్వే ఎలా అయినా నన్ను కాపాడాలమ్మా. ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఐరేంద్రి, నువ్వేమీ భయపడకు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. అంతా నువ్వు చెప్పినట్టుగానే జరిగినా వంశీ స్పృహలోకి రానప్పుడు నీ మీద అనుమానం వచ్చిన మరుక్షణమే నేనక్కడికొచ్చి ఆ నింద నా మీద వేసుకుంటాను. వంశీ వసుంధరలు ఒక్కటవ్వలేదని నిరూపించడానికి ఇలా చేశానని చెప్తాను. ఇదేదో బాగుందమ్మా. అయినా ఈ ఇంట్లో నీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? సర్లే పద. శ్రీమతి గారు, ఏంటిది? మీరు కింద పడుకోవడం ఏంటి?